హరీష్, నేను రవన్నకు చెప్పమన్నా కానీ మీ గ్రూప్లోంచి ఎవరో వెంగళరావు అక్కడ ఏంటి బాల్ నర్సింగ్ అని ఎవరో అన్నాడు కదా, రవి అన్నకే ఎందుకు చెప్పాలా కన్సర్న్డ్, మనం లేమా అన్నాడు కదా. మరి ఆ బాల్ నర్సింగ్ ఎవరో ఆయనకు చెప్పండి మరి. ఎందుకంటే ఎవరైతే పని చేస్తుండ్రో వాళ్ళని చెయ్యనియరు, ఎవరైతే ఇది పాలిటిక్స్ ఆడుతుండ్రో కాబట్టి నాకు నచ్చుతలేదు. అందుకే నేను ఇవాళ మీకు వెరీ క్లియర్గా చెప్తున్నాను, ఇవాళ ఒక మేయరు ఒక కార్పొరేటర్గా నేను ఉండంగా మీరు అందరు పెద్దతనం తీసుకుంటే నేను అనుకున్న మంచిగా చేస్తున్నారు అని, కానీ మమ్మల్ని తిరిగి క్వశ్చన్లు చేస్తున్నారు అన్నప్పుడు మళ్ళీ రవి ఎందుకు కావాల్సి వచ్చింది ఇప్పుడు నీకు? మీరు చేయండి. ఒక సామాన్యుడు అన్ని కలిసి కట్టుంటే చేయగలుగుతారు అన్నారు కదా, మీరు చేయండి మరి. తప్పకుండా చేసుకో హరీష్, వెరీ గుడ్, చాలా సంతోషం. మేము చేసేది మేము చేస్తాం, నువ్వు చేసేది నువ్వు చేసుకో. ఓకే, మరి మీరు చెప్పారు కాబట్టి మా వరకు మేము చేసుకుంటాం అక్క. ఇంకోసారి అడగంలే, ఎందుకంటే మీరు అడగమన్నారు కాబట్టి అడిగిన రవాణని. ఇంకోసారి అడగంలే అక్క. మహేందర్, హరీష్ చెప్పిండు కదా ఇప్పుడు రోడ్లు మాది పని మేము చేయించుకుంటామని. ఓకే గుడ్, మంచిదే. ఆయన వెళ్ళి మరి ఆ రోడ్డు వెంగళరావు బస్ స్టాప్ దగ్గర నేను వేపిస్తాను నీకు చెప్పినాను. బట్ అదొక చిన్న ప్రాసెస్ ఉంటుంది, స్పెషలీ వర్షాకాలం లోపల మనము అవయ్యే వాళ్ళకి ఐ థింక్ దే డోంట్ నో ఏ టైంకి రోడ్లు వేస్తారు, ఏదో చెప్పంగానే వేసేసేయాలి. ఇవాళ గ్రూప్ లోపల కూడా అందరు ఆఫీసర్స్ కూడా నేనున్నానని టకా పని చేస్తున్నారు, ఒక మేయర్ ఉంది అనేసి. సరే ఇప్పుడు హరీష్ చెప్పిండు కదా మా పని మేము చేయించుకుంటామని, తప్పకుండా చేయించుకోమను, రోడ్ కూడా వేయించుకోమను. ఎక్కడైతే రోడ్లు నేను అనుకుంటున్నాను వేపియాలి అనేసి తప్పకుండా అది నేను చూసుకుంటాను. మరి హరీష్ని వెంగళరావు బిల్డింగ్ దగ్గర వేపిమను. అవును మహేందర్, ఇన్ని రోజులు కూడా నేను ఇవన్నీ పట్టించుకోకుండా ఒక కార్పొరేటర్గా, మళ్ళీ దాని తర్వాత ఒక మేయర్గా ఎంత నేను చేయాలో అంత ఈ బస్తీకు చేస్తూనే వస్తున్నాను. కానీ ఎవ్వరు మటుకు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాత్రం ఎవరు కూడా సహించరు, ఎవరు కూడా తీసుకోరు. నా పనులు నేను చేస్తూనే ఉన్నా. ఇవాళ ఇన్ని రోడ్లు వేయించినాము, గల్లీ లోపల రోడ్లు వేయించినాము. ఇవాళ మీ అందరికీ తెలుసు, మళ్ళీ నేను ఇవి రిపీట్ చేసుకుంటూ చేయలేను. కానీ కొందరు యాటిట్యూడ్, కొందరు బిహేవియర్ ఇన్ ద గ్రూప్ సహించలేనట్టుగా ఉంది. అవి వదిలేయాలంటే నేను వదలను. బికాజ్ వాళ్ళు ఏం అంటే ఐ నో నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, బస్తీ ప్రజలకి తెలుసు. ఒక 5గురు ఏదో మాట్లాడుతున్నారు అనేసి నేను పట్టించుకోవట్లేదు. కానీ ఇవాళ హరీష్ చెప్పిండు కదా మేము వేయించుకుంటాం, థ్యాంక్ యూ అక్క అని. సో వేయించుకోమంటున్నాను, చూద్దాము, నేను కూడా చూస్తాను ఎన్ని రోజుల్లో. ఇప్పుడు హరీష్ మనకి 10 రోజులు అయింది పండగ, టెండర్ ప్రాసెసింగ్, ఎవరి కాంట్రాక్టర్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు హరీష్ వేపిస్తాడు కదా, ఎవరిని ఏ కాంట్రాక్టర్ని పిలుస్తున్నాడో, ఎవరి త్రూ వెళ్తాడో. ఒకవేళ 5 రోజుల లోపల 1 వీక్ లోపల కూడా హరీష్ వేపించేస్తే మనం అందరికీ కూడా బెనిఫిటే కదా. సో చూడండి మరి.